హౌ టు ఫైండ్ ద పర్పస్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవిత గమ్యము ఏంటి? సో నేను ఈరోజు 3 గమ్యాలు మీకు చెప్తాను దట్ మేక్స్ యువర్ లైఫ్ వెరీ మీనింగ్ఫుల్ అండ్ యూస్ఫుల్ టు ద కింగ్డమ్ అండ్ ఆల్సో టు ద పీపుల్. మొదటిది ఏంటంటే, దేవుడు మనల్ని మనుషుల్లాగా పుట్టించాడు కాబట్టి మానవతా గమ్యం ఏంటంటే మనిషిలాగా బ్రతకడం, ప్రేమించడం, ఆదరించడం, క్షమించడం, ప్రతి ఒక్క తప్పుని ఎత్తిపట్టకుండా ప్రేమ తప్పులను కప్పుతుందంట. సో ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమిస్తూ ఆ తప్పులు కప్పుతూ అవసరమైనప్పుడు మనకు అనుకూలత ఉన్నప్పుడు వాళ్ళను సరిచేస్తూ ముందుకు వెళ్ళడం. అంటే ఎవరైనా మనల్ని చూసినప్పుడు ఒక మంచి మనిషి అని పేరు తెచ్చుకోవడం. అమ్మో ముక్కోపిరా బాబు, అమ్మ వాళ్ళ జోలి పోదురా బాబు, వదురుపోతురా బాబు అని అనకుండా ఒక మంచి వ్యక్తిలాగా బ్రతకడం మన మానవతా గమ్యం. దట్ ఈస్ అ పర్పస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. తర్వాత సెకండ్ పర్పస్ వచ్చేసి అ ప్రొఫెషనల్ పర్పస్. దేవుడు భూమి మీద వ్యక్తిని ఎవరిని కూడా పనికిరాని వ్యక్తిలాగా, లేజీ వ్యక్తిలాగా దేవుడు తయారు చేయలేదు, కానీ లోకానికి ఉపయోగపడే వ్యక్తిలాగా తయారు చేశాడు. కాబట్టి నీ లోపల ఉండే టాలెంట్స్ ఏంటో వాటిని గమనించి అది లోకానికి ఉపయోగకరంగా మనం తయారు చేసుకోవాలి. సో నీకు టీచింగ్ కెపాసిటీ ఉంటే నువ్వు టీచర్ అయ్యి అనేక మందికి ఆదర్శకరంగా బ్రతకొచ్చు. దట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్ పర్పస్. నీకు మంచి వాదించే కెపాసిటీ ఉంటే లాయర్ అయ్యి అనేక మందికి న్యాయము తీర్చొచ్చు. దట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్ పర్పస్. ఒకవేళ నీకు మంచి కంపాషనేట్ హృదయం ఉంటే, డాక్టర్ ఉంటే అనేక మందికి వైద్యం చేయొచ్చు. దట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్ పర్పస్. మీ యొక్క టాలెంట్స్ ని మీరు గమనించుకొని అవి అనేక మందికి ఉపయోగకరంగా మార్చుకునేలాగా జీవితాన్ని ముందుకు నడుపుకోవడం ప్రొఫెషనల్ పర్పస్. అండ్ దెన్ ద థర్డ్ పర్పస్ ఈజ్ సూపర్ న్యాచురల్ పర్పస్. ఈ సూపర్ న్యాచురల్ పర్పస్ ఏంటంటే, ఇది నీ టాలెంట్స్ ని బట్టి వచ్చేది కాదు, లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ ని బట్టి, నీ హిస్టరీని బట్టి, నీ చరిత్రను బట్టి, నిన్ను బట్టి వచ్చేది కానే కాదు. ఇది నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, అయ్యా వై ఐ యామ్ హియర్, వాట్ ఈస్ ద సూపర్ న్యాచురల్ రల్మ్ థింగ్స్ అబౌట్ మీ. పరలోక రాజ్యము నా గురించి ఏమని ఆలోచిస్తుంది, నీ నిత్య రాజ్యములో నా గురించి ఎలాంటి తలంపులు ఉన్నాయి అని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు తన సూపర్ న్యాచురల్ పర్పస్ ని రిలీజ్ చేస్తాడు. అది ప్రీచింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, వర్షిప్ కావచ్చు, హీలింగ్స్ అండ్ మిరకల్స్ కావచ్చు, ప్రాఫిటిక్ మినిస్ట్రీ కావచ్చు. అంటే దేవుని రాజ్యములో అనేక మందికి క్రీస్తు గురించిన సువార్త ప్రకటించడానికి నీకు చేతనైనా కాకపోయినా దేవుడు నిన్ను పనిముట్టులాగా లేవనెత్తి వాడుకోవడం సూపర్ న్యాచురల్ పర్పస్. సో కాబట్టి స్ట్రైవ్ ఫర్ యువర్ పర్పస్. మీ యొక్క గమ్యము కొరకు మీరు ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ.